ఎందుకు ఓడామో అంటున్నాను. రామతీర్థంలో తెగిన రాముడి తలను అడుగు ఎందుకు ఓడాను. అంతర్వేదిలో తగలబడిన రథంను అడుగు ఎందుకు ఓడారు. కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడారు. చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడారు. మద్యం రేట్ల మీద ప్రశ్నించి చనిపోయిన ఓంప్రకాష్ అడుగు ఎందుకు ఓడారు. చనిపోయిన తోట చంద్రయ్యని, అబ్దుల్ సలాంని, మిస్బానీని, పాముల మునయ్యని అడుగు ఎందుకు ఓడిపోయారు. ఇసుక దందా గురించి ప్రశ్నించినందుకు తలకాయ తీసేసిన ప్రసాద్ను అడుగు ఎందుకు ఓడారు. మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని అడిగిన పసిబాలుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన అమర్నాథ్ను అడుగు ఎందుకు ఓడిపోయారు. అమరావతిలో ఆడవాళ్ళని, ఉద్యమంలో చనిపోయిన వృద్ధుల కుటుంబాలను అడుగు ఎందుకు ఓడిపోయారు. మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడారు. బీళ్లు తెరిచిన పొలాలను అడుగు ఎందుకు ఓడాము. పూర్తి కాని ప్రాజెక్టులను అడుగు ఎందుకు ఓడాము. నెల జీతం కోసం ఎదురు చూసే ఉద్యోగులను అడుగు ఎందుకు ఓడాము. కల్తీ మందు తాగి కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలను అడుగు ఎందుకు ఓడాము. టికెట్ల ధరలు తగ్గించి సినిమా వాళ్ళ కడుపు కొట్టిన సినిమా కుటుంబాలను అడుగు ఎందుకు ఓడాము. నిరుద్యోగ యువత పడ్డ మానసిక వేదనను అడుగు ఎందుకు ఓడాము. గతుకుల రోడ్లపై ప్రయాణించి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను అడుగు ఎందుకు ఓడాము.